సరిత గారు మీ గురించి అంతా చెప్పారు చిత్ర. మీకు కలిగే ఆ విచిత్రమైన స్థితి గురించి మీ దగ్గర సమాధానం లేకపోయినా మీ బ్రెయిన్ నుంచి ఆన్సర్ కనుక్కునే టెక్నిక్ మా దగ్గర ఉంది. పాలీసోమ్నోగ్రఫీ. సింపుల్ గా చెప్పాలంటే మైండ్ రీడింగ్. చూడండి చిత్ర, నిజానికి క్రిమినల్స్ నుంచి నిజాలు రాబట్టడానికి ఈ మెథడ్ ని వాడతారు, అలాంగ్ విత్ లైట్ డిటెక్టర్. అదే బ్రెయిన్ వేవ్స్ ని డీకోడ్ చేసే మెషిన్. టైం కొడతారు కదా బెల్లం. ఏం చందు, ఏం కలగన్నావో చెప్పగలవా? అబ్బే వద్దురండి. పర్లేదులే చెప్పు. అది నేను నా భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని కర్మ కాలి నా అదృష్టం పండి అది మ్యాన్ హోల్లో పడిపోయిందండి. అలా నేను ఒంటరిగా వెళ్తుంటేనండి మధ్యలో సామంతానండి నా ఎదురుగా వచ్చండి నన్ను దగ్గరికి తీసుకుందండి. నా దిల్లుగిందండి. తర్వాత కరెక్ట్ గా మీ బెల్ల మోగిందండి. సమంత బతిపోయింది. అంటే సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు కూడా బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఆ బ్రెయిన్ కూడా వర్క్ అవ్వని డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళాలి. ఎన్ని రోజులు మీరు నిద్రపోకుండా ఉండగలరో అన్ని రోజులు ఉండండి. పూర్తిగా మీ బ్రెయిన్ సుప్తావస్థ, ఐ మీన్ ప్యారలైజ్ అయిన తర్వాత మాత్రమే మైండ్ రీడింగ్ చేద్దాం. బట్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ చిత్ర. నేను కన్ను మూసేలోపు నా జీవితం గురించి తెలిస్తే చాలనుకున్నాను. అలాంటిది నేను కళ్ళు మూయకుండా ఉంటేనే తెలుస్తుంది అంటే తప్పకుండా డాక్టర్. మేడం మేడం ఇది డోంట్ వరీ చిత్ర, అంతా తొందరలోనే సర్దుకుంటుంది. తీసుకో చిత్ర. కష్టం మీద కోపాన్ని ఇలా కడుపు మీద చూపించకూడదు. హ్యాబిట్. వాట్ హ్యాపెండ్ చిత్ర? ఆర్ యు ఓకే? ఎక్స్క్యూజ్ మీ. చిత్ర, చిత్ర ఆర్ యు ఓకే? ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఇలా పద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. రైట్ టైం ఫర్ మైండ్ రీడింగ్ సార్. ఇక చిత్ర బ్రెయిన్ వేవ్స్ ని డీకోడ్ చేసి తనకి కలిగే ఆ స్థితి గురించి తెలుసుకోవచ్చు. ఇతనెవరు? ఏదో మా ధైర్యం కోసం. ధైర్యంగా సార్, భయం. ఏ చిత్రకు ఆత్మ పోనిందనో దెయ్యం ఒంటి మీదకి వచ్చి ఊగిపోతున్నానో చెప్తున్నాడు వీడు. డాక్టర్ మర్యాద. జనాల భయంతో బిల్డింగ్లు కట్టుకునే నీలాంటి బ్యాచ్ కి మర్యాద ఏంట్రా? నీది అదే బ్యాచ్ కదా, కాకపోతే కాస్త కార్పొరేట్ స్టైల్. నీతో నాకు మాట్లాడరా బయటికి. ఇదేంటి బ్రెయిన్ వేవ్స్ నార్మల్ గా చూపిస్తున్నా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది? డాక్టర్ పల్స్ రేట్ చెక్ చేశారా? హార్ట్ బీట్ నార్మలా? చూడు, సింహం పంజాకు బలైన జింకలా ఎలా ఆర్తనాదాలు పెడుతుందో చూడు. ఒక వరలో 2 కత్తులు ఇమడవు, ఒక శరీరంలో 2 ఆత్మలు నిలవు. 2 ఆత్మలు ఒకే శరీరం కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడు. ఆమె ప్రశాంతంగా ఉండాలంటే పీడించే ఆత్మైనా వదిలేయాలి, లేదా ఆమె ప్రాణాలైనా వదిలేయాలి. మీరు ఆయన మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్. నేను పట్టించుకోను, కానీ నేను చెప్పింది మీరు పట్టించుకుంటేనే చిత్ర బతుకుతుంది. చిత్ర ఒక్కరు కాదు, ఇద్దరు. ఓం నమః శివాయ. సారీ సార్, ఇప్పుడు మనం చదవాల్సిన తన మైండ్ కాదు సార్, తన్నే. బెటర్ తనని ఎవరన్నా బెస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. సైకియాట్రిస్ట్ ఇండియాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్, ఏలూరు యూనివర్సిటీలో PhD చేసిన డాక్టర్ నీలకంఠ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం చిత్ర.